నేడు విజయవాడ కోర్టులో వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్పై విచారణ జరగనుంది. వంశీని 10 రోజుల కస్టడీకి కోరుతూ కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. వంశీ ఫోన్ సీజ్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఈ సందర్భంగా పిటిషన్లో పోలీసులు కోరారు. పోలీసుల పిటిషన్పై ఇవాళ ఇరుపక్షాల వాదనలు విననుంది విజయవాడ కోర్టు. సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసిన కేసులో వంశీని పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే 12 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటి వరకు 5 నిందితులు అరెస్ట్ చేశారు. మరో 7 కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానంతో 7 అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఇప్పటికే అరెస్ట్ అయి విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీ బెయిల్ కోసం అతని తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేయనున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు. సుమిత్ర, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుకు సంబంధించి వల్లభనేని వంశీని విచారించాలంటూ ఇప్పటికే విజయవాడ కోర్టులో 10 రోజుల కస్టడీ కావాలంటూ పోలీసులు కస్టడీ పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. ఈ కస్టడీ పిటిషన్ మీద ఈరోజు విచారణ జరగనుంది. ఈ కస్టడీ తీసుకున్న సమయంలో అదేవిధంగా ఎవరైతే ఉన్నారో వల్లభనేని వంశీ సెల్ ఫోన్ మేము ఇంటికి వెళ్ళిన సమయంలో బట్టలు మార్చుకొస్తానని చెప్పేసి లోపలికి వెళ్ళి సెల్ ఫోన్ మాయం చేశాడు. సెల్ ఫోన్ కూడా ఇచ్చే విధంగా మాకు ఆదేశాలు ఇవ్వాలంటూ ఆ పిటిషన్లో ఈ పాయింట్ కూడా పేర్కోవడం జరిగింది. సెల్ ఫోన్లో కొన్ని కీలకమైన ఆధారాలు ఉన్నాయి. సెల్ ఫోన్ ఎందుకు మాకు ఇవ్వలేదు అని చెప్పేసి ఇప్పటికే పోలీసులు వల్లభనేని వంశీని అయితే ప్రశ్నించడం జరిగింది. ఏదైనప్పటికీ వల్లభనేని వంశీని 10 రోజులు కస్టడీ కావాలంటూ పిటిషన్ దాఖలు చేయడంతో అసలు ఏం జరుగుతుంది, ఈ వల్లభనేని వంశీకి సంబంధించి ఈ కీలక ఆధారాలు రాబట్టాలంటూ చెప్పడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి మొత్తము 12 మంది మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఇప్పటికే 5 పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 7 కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేస్తున్నారని చెప్పాలి. ఇప్పటికే సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి 7 ఎక్కడున్నారనేది పోలీసులకైతే సమాచారం వచ్చింది. సమాచారం ఆధారంగా వాళ్ళని ఈ రోజు కానీ రేపు కానీ వాళ్ళు లిఫ్ట్ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ వల్లభనేని వంశీని కస్టడీ తీసుకుంటే వల్లభనేని వంశీ ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి ఇప్పటికే న్యాయవాది ఎదుట చెప్పడం జరిగింది. ఈ కేసులో వల్లభనేని వంశీ ఎవరైతే ఉన్నారో సత్యవర్ధన్ని ఇంటికాడ నుంచి తీసుకెళ్లి అదేవిధంగా హైదరాబాద్లో తన అనుచరులు ఉంచారు. తర్వాత హైదరాబాద్ నుంచి విశాఖపట్నం తీసుకెళ్లారు. దీనికి సంబంధించి పూర్తి సీసీ ఫుటేజ్ మా దగ్గర ఉందంటూ కోర్టుకైతే చెప్పడం జరిగింది. ఈ సీసీ ఫుటేజ్ కూడా ఈ రోజు కోర్టులో సబ్మిట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఈ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు సంబంధించి కర్త కర్మ క్రియ వల్లభనేని వంశీగా చెప్పారు. టీడీపీ కార్యాలయం మీద దాడికి సంబంధించి తను తొలగించుకోవాలంటే సత్యవర్ధన్ పిటిషన్ వాపస్ తీసుకుంటేనే తను బయటపడతానని చెప్పేసి గ్రహించి ఈ నేపథ్యంలో సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి అదేవిధంగా డబ్బులు కూడా కొన్ని ప్రలోభ పెట్టారని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులైతే చెప్పడం జరిగింది. ఈ కేసు సంబంధించి కొన్ని కీలక ఆధారాలైతే పోలీసులు కోర్టు 10 రోజుల కస్టడీ